నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఊహించండి, మీరు పొద్దున్నే నిద్రలేచి మీ ఇంటి కిటికీ తెరిచారు. బయట ఆహ్లాదకరమైన సూర్యకాంతి లేదు, నీలపు ఆకాశము లేదు. మీకు కనిపిస్తుందల్లా రక్తం లాంటి ఎర్రటి రంగు. మీ చుట్టూ ఉన్న భవనాలు, రోడ్లు, చెట్లు అన్ని అంగారక గ్రహం మీద ఉన్నట్లుగా మారిపోయాయి. ఇది ఏదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలో సెట్టింగ్ కాదు. కొన్ని గంటల క్రితం ఒక దేశంలో ప్రజలు కళ్ళారా చూసిన భయంకరమైన నిజం. ఆ దేశమే గ్రీస్. ఈ దృశ్యం ప్రపంచ దేశాలను, పర్యావరణవేత్తలను ఉలిక్కిపడేలా చేస్తోంది. గ్రీస్ రాజధాని ఏథెన్స్ నగరాన్ని ఒక భయంకరమైన ఎర్రటి ధూళి తుఫాన్ కమ్మేస్తుంది. పట్టపగిలే నగరం మొత్తం ఎర్రటి రంగులోకి మారిపోయి చీకట్లో కూరుకుపోయింది. ప్రజలు ఊపిరి పీల్చుకోవటానికి కూడా నరకం అనుభవించారు. అసలు ఆకాశం ఎందుకు అలా రక్తవర్ణంలోకి మారింది? ఇది గ్రహాంతర వాసుల దాడా, లేక ప్రళయానికి సంకేతమా? భూమి అంతానికి ఆరంభమా? ఇక మానవాళి మనుగుడే ప్రశ్నార్థకమా? సాధారణంగా గ్రీస్ రాజధాని ఏథెన్స్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది అందమైన పర్యాటక ప్రదేశాలు, స్వచ్ఛమైన వాతావరణం. కానీ అకస్మాత్తుగా అక్కడ కాలం ఆగిపోయింది. ఏథెన్స్ నగరం మొత్తం మార్స్ గ్రహంలా మారిపోయింది. ఆకాశం దట్టమైన ఎర్రటి నారింజ రంగు పొగమంచుతో నిండిపోయింది. ఇది చూసిన ప్రజలు ఏదైనా విపత్తు ముంచుకొస్తోందేమో అని భయపడిపోయి ఇళ్లలోకి పరుగులు తీశారు. సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం మనం భూమి మీద ఉన్నామా లేక మార్స్ మీద ఉన్నామా అని కన్ఫ్యూజ్ అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇదేదో గ్రహాంతర వాసుల దాడి కాదు, మనుషులు స్వయంగా చేసుకున్న స్వయం కృతాపధారమే. ఆఫ్రికాలోని సహారా ఎడారి నుంచి పుట్టుకొచ్చిన ఒక భారీ ధూళి తుఫానే ఈ పరిస్థితికి కారణమని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. అసలు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సహారా ఇసుక గ్రీస్ ను ఎలా కమ్మేసింది? దీనివల్ల మనుషుల ఆరోగ్యానికి పొంచి ఉన్న ప్రమాదం ఏంటనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఏథెన్స్ నగరంలో కనిపించిన ఈ భయానక వాతావరణానికి ప్రధాన కారణం ఉత్తర ఆఫ్రికాలోని సహారా ఎడారి. సహారా ఎడారి ప్రపంచంలోని అతిపెద్ద ఉష్ణ ఎడారి. అక్కడే అప్పుడప్పుడు భారీ ఇసుక తుఫాన్లు వస్తుంటాయి. ఈసారి దక్షిణ భాగం నుంచి వీచిన అత్యంత బలమైన గాలుల వల్ల ఆ ఎడారిలోని సన్నటి ఎర్రటి ఇసుక రేణువులు గాల్లోకి కిలోమీటర్ల ఎత్తులో లేచాయి. ఆ గాలులు మధ్యధరా సముద్రాన్ని దాటుకుని ఏకంగా గ్రీస్, ఐరోపాలోని ఇతర దేశాలపైకి ఆ ఎర్రటి ఇసుక పొగరు తీసుకువచ్చాయి. సూర్యకాంతి ఇసుక రేణువుల గుండా ప్రయాణించినప్పుడు ఆకాశం మొత్తం ఎరుపు, నారింజ రంగులోకి మారి మసకబారిపోయి కనిపించింది. ఇది కేవలం చూడటానికి భయానకంగా ఉండటం మాత్రమే కాదు, ప్రజల ఆరోగ్యానికి సైతం ఇది అత్యంత ప్రాణాంతకం. ఈ సహారా ఇసుక రేణువుల్లో కాలుష్య కారకాలు, బ్యాక్టీరియా, ఫంగస్ కూడా కలిసి ఉంటాయి. ఈ గాలిని పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా, గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోందని గ్రీస్ వైద్య అధికారులు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. అందుకే ఏథెన్స్ తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని, బయటకు వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. సహారా నుంచి దుమ్ము రావటం ఐరోపాకు కొత్తేమీ కాదు. కానీ ఈ స్థాయిలో ఆకాశాన్ని రక్తం రంగులోకి మార్చేంత దట్టంగా ఎన్నడూ రాలేదని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్. భూమి వేడెక్కడం వల్ల గాలుల తీవ్రత, వాటి ప్రయాణించే దిశలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. గత ఏడాది ఇదే గ్రీస్ దేశం భయంకరమైన అడవి మంటలతో రగిలిపోయింది. ఇప్పుడు ఈ ధూళి తుఫాన్తో వణికిపోతోంది. పర్యావరణాన్ని మనం నాశనం చేస్తే ప్రకృతి తిరిగి ఇలాగే భయంకరంగా బదిలిస్తుందని చెప్పడానికి ఈ దృశ్యాలే సజీవ సాక్ష్యం. మనం హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే చూసే విపత్తులు ఇప్పుడు మన కళ్ళ ముందే రియల్ గా జరుగుతున్నాయి. ఏథెన్స్ లో కనిపించిన ఈ బ్లడ్ రెడ్ స్కై మానవాళికి ప్రకృతి ఇచ్చిన ఒక ఫైనల్ వార్నింగ్ లాంటిదే. కార్బన్ ఉద్గారాలను తగ్గించకపోతే భవిష్యత్తులో మన ఆకాశాలు కూడా ఇలాగే నారింజ రంగులోకి మారిపోయి స్వచ్ఛమైన గాలి కోసం ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. గ్రీస్ లో ఆకాశం మళ్ళీ సాధారణ స్థితికి రావచ్చు, కానీ ఆ ఎర్రటి రంగు మిగిల్చిన భయం మాత్రం ప్రజల గుండెల్లో అలాగే ఉంటుంది. ఇది అంతానికి ఆరంభమా లేక మనల్ని మనం మార్చుకోవటానికి ప్రకృతి ఇచ్చిన లాస్ట్ ఛాన్స్ అనేది మనం నిర్ణయించుకోవాలి.